New fashion era for lease or sale. For more details, contact 9966116399. నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, వాస్తు నిపుణులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనకి ఇప్పుడు సెప్టెంబర్ 21 వచ్చేసి అమావాస్య, అలాగే సూర్యగ్రహణం అంటున్నారు. మన భారత కాలమానం ప్రకారం ఏ టైమింగ్స్లో మనకి సూర్యగ్రహణం అనేది ఉంది, అలానే ఆ మరుసటి రోజు నుండి నవరాత్రులు మొదలవుతున్నాయి. ఎప్పుడు మనకి నవరాత్రులు అనగానే ముందు రోజే ఇంటిని శుభ్రపరచుకుంటాం, కాకపోతే ముందు రోజు అమావాస్య వచ్చింది. సో ఆ ముందు రోజు చేసుకుందామా అంటే సూర్యగ్రహణం ఉంది. ఈ విషయాలు, సో ఇల్లు అనేది అసలు ఎప్పుడు శుభ్రపరచుకోవాలంటారు, ఆ విషయాన్ని ఒకసారి తెలియజేయండి. అలానే మన దేవి నవరాత్రులు కూడా ఎలా జరుపుకోవాలో, విధి విధానాలు, నైవేద్యాలు, ఏ రోజున అమ్మవారిని ఎలా అలంకరించుకోవాలో, ఇవన్నీ కూడా క్లియర్గా చెప్పండి గురుగారు. తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి సూర్యగ్రహణం అనేటువంటిది లేదు. ఓకే. ఎప్పుడు కూడా మనకి గ్రహణం ఉందా లేదా అని ఎలా నిర్ధారణ చేసుకుంటామంటే ఉదయం నుంచి సాయంత్రం సమయం మధ్యలో సూర్యగ్రహణం వస్తే మనకి సూర్యుడు కనిపిస్తాడు కాబట్టి గ్రహణం ఉంటుంది. అవును. మన భారతదేశపు కాలమాన ప్రకారంగా రాత్రి 10:58 నుంచి 12 గంటల మధ్యలో ఉంటుంది అది. ఓకే ఓకే. అప్పుడు మనకు ఉన్నట్ట లేదు, ఇప్పుడు లేదా? లేదు, మనకు లేదు. రాత్రిపూట మనకు సూర్యుడు కనబడ్డు కదా. కనబడినప్పుడు ఎందుకు ఉంటుంది? అది కూడా వేరే దేశాల్లో ఉంది. న్యూజిలాండ్, కొన్ని నోరు తిరగనటువంటి దేశాలు కొన్ని ఉన్నాయి. అది కూడా పాక్షికంగా ఉంది, అంటే ఒక గంట సేపట్లో, అరగంటలో. కొన్ని దేశాల్లో అయితే 5-10 నిమిషాలే ఉంది. మన కాలమానం ప్రకారం ఏ టైం గురుగారు? మన కాలమాన ప్రకారంగా 10:58 నుంచి కొన్ని ప్రదేశాల్లో 1 గంట వరకు అంటున్నారు, కొన్నిట్లో 12 గంటల లోపల అంటున్నారు. అట్లా చెప్తున్నారు. మనకు లేదు అసలు రాత్రిపూట. అంటే రాత్రి ఉందంటేనే సూర్యగ్రహణం లేదని అర్థం అండి. ఎందుకంటే మనకు కనబడదు కదా. అంతే. మనకు కనబడనటువంటిది ఎలా ఉంటుంది? మనకు కనబడలేదు కాబట్టి మనకు లేదు. ఏ దేశాల్లో అవుతుందో ఆ దేశాల్లో కూడా చాలా తక్కువగా ఉంది. అంటే గ్రహణం పూర్తిగా రాదు. అంటే ఒక రౌండ్గా ఉండే సూర్యుడికి కొద్దిగా అలా ఛాయ వెళ్ళిపోతుంది. దాన్ని పాక్షికము అంటారు. సో ఈ సూర్యగ్రహణ ప్రభావం లేనందుకు ఇక్కడ ఉండే రాసుల వారు కూడా ఏదో పరిహారాలు ఏమీ అక్కర్లేదు. కావాలంటే ఆ సమయంలో కూర్చొని మీరు జపం చేసుకోవచ్చు. సో ఓకే. సో లేదు కాబట్టి తర్వాత రోజు శుద్ధి చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అందుకని మనం అమావాస్య ముందు రోజే చక్కగా శుద్ధి చేసుకుంటాం. చేసేసుకోవచ్చు చక్కగా చేసుకొని 22వ తేదీ నుంచి మనం నవరాత్రులు ప్రారంభం అవుతాయి. ఈ నవరాత్రుల్లో పర్టికులర్గా ఏంటంటే చాలా మందికి ఉన్నటువంటి ప్రశ్న, నవరాత్రి సమయంలో కొంతమంది ఇది అమ్మవారి నవరాత్రులు కదా, నాన్ వెజిటేరియన్ వండుకోవచ్చా అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు నాకు. దసరా నవరాత్రులు కదండి, మా దసరా రోజు కొంతమంది వండుకుంటారు. మా దసరా రోజు వండుకున్నప్పుడు మిగతా రోజులు ఎందుకు వండుకోకూడదు అని అడిగే వాళ్ళు ఉన్నారు నాకు. నేనేం చెప్తానంటే, ఇక్కడ నాన్ వెజిటేరియన్ తింటున్నావా, వెజిటేరియన్ తింటున్నావా అనేది కాదు. ఇక్కడ నువ్వు ఏ సాంప్రదాయం పరంగా పూజ చేస్తున్నావు, కౌలాచారమా, వామాచారమా, దక్షిణాచారమా? దక్షిణాచార పద్ధతుల్లో నాన్ వెజిటేరియన్ తినకూడదు. కౌలాచార వామాచార పద్ధతుల్లో అయితే దాన్నే బలిగా ఇస్తారు, వాళ్ళు అదే తింటారు, అదే బలిగా ఇస్తారు, వాళ్ళ సాంప్రదాయాలవే. దానికంటూ కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. నువ్వు దీంట్లోకి దొరకకూడదు. నువ్వు ఏదైతే అదే, సైన్స్లోంచి మ్యాథ్స్లోకి, మ్యాథ్స్లోంచి ఫిజిక్స్లోకి షోషల్లోకి వెళ్ళిపోకూడదు. అలా ఒక ఎగ్జామ్కి ఇప్పుడు ఒక ప్రశ్నకి సైన్స్ సబ్జెక్ట్ సంబంధించిన ప్రశ్న వేస్తే నువ్వు సోషల్ ఆన్సర్ ఇస్తే ఎట్లా? అలాగే నువ్వు ఏ ఆచారంలో ఉన్నావు ఆ ఆచార వ్యవహారాలను ఖచ్చితంగా పాటించాలి. అదొకటి. నవరాత్రులు ఈసారి 9 కాకుండా 11 వచ్చాయి అవతారాలు మనకి. 11 days ఈసారి, 9 days కాదు. 9 days కాదు. అయితే చాలామందికి ఇక్కడ ఏమండి మరి 11 వచ్చాయి కదా, ఈ 11 రోజులు కూడా ఎటువంటి నైవేద్యం పెట్టాలి, ఎటువంటి చీర కట్టాలి అమ్మవారికి అనేటువంటి సందేహాలు చాలా ఉన్నాయి. అందులో మళ్ళీ కొంతమంది ఏమో శ్రీశైల బ్రహ్మరాంబిక అమ్మవారికి కట్టే ఏదైతే అది పాటించాలా, విజయవాడ దుర్గాదేవికి సంబంధించి పాటించాలా అనేటువంటిది కూడా సందేహం ఉంది. ఇక్కడ నేనేం చెప్తానంటే, ఎక్కడా శాస్త్రంలో ఈ రంగు వస్త్రమే కట్టండి, ఈ నైవేద్యమే పెట్టండి అనేది లేదు. ఇప్పుడు ఒక చిన్న పాప ఉంది అనుకోండి మన ఇంట్లో, ఆ పాపకి మన ఇష్టం వచ్చినట్టుగా మనం అలంకరణ చేసుకుంటాం. మంచి గౌన్ వేస్తాం, చక్కగా నగలేస్తాం, గాజులు వేస్తాం, కాళ్ళకి కావాలంటే మనం లిప్స్టిక్ పెడతాము, లేకపోతే గోర్లకి నెయిల్ పాలిష్ వేస్తాము, మన ఇష్టం. అంతేగాని అదేం శాస్త్రం ఏం చెప్పదు, నువ్వు ఈ కలర్ నెయిల్ పాలిష్ వేయాలి, ఈ గజ్జలు పెట్టాలి ఏం చెప్పదు. మన ప్రేమతో, మన అభిమానంతో, మన సంతోషం కోసం ఎలా చేస్తామో అమ్మవారికి కూడా అలా చేస్తారు. అయితే ఇక్కడ దీంట్లో
మరి ఒక వస్త్రం కట్టినప్పుడు దానివల్ల ఏదైనా ఉంటుందా అంటే దానికి రిజల్ట్ వేరే ఉంది, కానీ ఇదే కట్టాలని లేదు. ఇప్పుడు కొంతమందికి మానసికమైనటువంటి రుగ్మతలు ఎక్కువగా ఉన్నాయి, అప్పుడు తెలుపు రంగు వస్త్రాన్ని ఎక్కువగా ఇవ్వాలి, తెలుపు మీద డిజైన్స్ వచ్చేవి కట్టాలి. అంటే అమ్మవారికి మీరు భక్తితో ఎప్పుడైతే తెలుపు రంగుది పెడతారో, చంద్రుడు తెలుపు రంగు కారకుడు, శుక్రుడు తెలుపు రంగు కారకుడు, పింకిష్ కలర్ కూడా శుక్రుడు కారకుడు. అప్పుడేంటి లగ్జరీ, లేకపోతే మనశ్శాంతి లేదు, లగ్జరీ కావాలి, బ్లూ అండ్ పింకిష్ ఉండేటువంటి రంగులతో ఉండేటువంటి మీరు కనుక అమ్మవారికి అలంకరణ చేస్తే అమ్మవారి అనుగ్రహంతో మనకు ఆ గ్రహబలం పెరుగుతుంది. మరి కొంతమందికి హుందాగా మనకి కొంతమంది చూడండి నేమ్ అండ్ ఫేమ్ రావాలండి, ఎరుపు రంగు లేకపోతే ఆరెంజ్ కలర్స్ లాంటి వస్త్రాలు కడితే నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. కొంతమందికి బుద్ధి కుశలత కావాలి, వ్యాపార సంబంధంగా నాకు లేదండి, అందుకని అమ్మవారికి బుధుడికి సంబంధించిన గ్రీన్ కలర్ని నేను సమర్పిస్తాను అమ్మవారికి అని అన్నప్పుడు అమ్మవారి అనుగ్రహం ఆ రూపంలో వస్తుందని. ఓకే, మనకి ఎలాంటి ఫలితం కావాలో దానికి నీలం రంగు, నీలం రంగు అనుకోండి, అప్పుడు శనికి సంబంధించిన దోషాలు పడు. రంగురంగుల వస్త్రాలు, కేతువు సిమెంట్ కలర్ వస్త్రం సంబంధించింది కట్టాం, అప్పుడు అది రాహు సంబంధించిన దోషాన్ని తొలగిస్తుంది. అంటే అమ్మవారికి అమ్మ నాకు ఈ రాహు దోషం ఉంది, నీ పాదాలు పట్టుకుంటున్నాను, నీ యొక్క అనుగ్రహం నాకు కావాలని ఇస్తే అప్పుడు అమ్మవారి ఆ యొక్క అనుగ్రహం కలుగుతుంది అనేటువంటి భావనతో రకరకాల రంగుల వస్త్రాలు కడతారు. అంతేగాని శాస్త్రంలో ఖచ్చితంగానే ఇది కట్టాల్సిందే, ఇవాళ అన్నపూర్ణంగా తెలుపు రంగు కట్టాల్సిందే, ఇవాళ లలిత కాబట్టి ఎరుపు రంగు కట్టాల్సిందే అని లేదు ఎక్కడ. మరి అలాగే నైవేద్యాల విషయంలో కూడా లలితాసహస్రనామాల్లో చెప్పినట్టుగా పాయసాన్న ప్రియ అనేటువంటిది, అదేవిధంగా గూడాన్న పెట్టడము. మీరు కిందటిసారి ఒక వీడియోలో చెప్పారు గురుగారు, ఏ నైవేద్యం దేనికో మరొకసారి చెప్పండి గురుగారు. తప్పకుండా. ఇప్పుడు పాయసాన్నం ఏంటంటే మనకి సంతోషాన్ని ఇచ్చేటువంటి పదార్థం. అలాగే పాయసాన్న ప్రియ అంటే అమ్మవారికి ఏదో పాయసం లేక ఆవిడ పాయస సముద్రమే సృష్టించుకోగలదు, మనం ఇస్తేనే తీసుకోవడం అని కాదు. ఇక్కడ ఏంటంటే మనం ఇచ్చింది తీసుకుని మనకు అది ప్రసాదిస్తుంది అమ్మవారు. అంటే మనలో పాయసం ఎలా ఉంటుంది, తెల్లగా ఉంటుంది, స్వీట్గా ఉంటుంది, మనలో ఆ తత్వం రావాలి, స్వచ్ఛమైనటువంటి తత్వము, మనలో ఒక ప్రేమతత్వం రావాలి, స్వచ్ఛంగా ప్రేమగా ఉండడం మనకు రావాలనే భావనతో ఆవిడ అలా చెప్పింది. అంతేగాని ఆవిడకి పాయసం లేక మనం ఏదో పాయసం ఇచ్చేస్తే ఏదో లంచం ఇచ్చినట్టుగా ఆవిడ తీసుకొని మనకేదో అనుగ్రహించడం కాదు. అక్కడ గూడాన్న ప్రియ అంటారు, అంటే గూడాన్నం అంటే బెల్లంతో చేసినటువంటి. కొన్ని స్లో అవుతున్నాయి వాళ్ళ లైఫ్లో, బెల్లానికి శని కారకుడు, బెల్లానికి దోషం కూడా ఉండదు అంటారు. అప్పుడు మీకు ఏదైనా బాగా ఆలస్యం అవుతున్నాయని అప్పుడు గూడాన్నాన్ని పెడతారు. గురుబలం పెరగాలి, పులిహోర పెడతారు, పసుపుతో కూడినటువంటి అన్నం పెడతారు. భయాలు ఉన్నాయి, ఎప్పుడు ఏ యాక్సిడెంట్ అవుతుందో, అపమృత్యు దోషాలు ఉన్నాయండి అన్నప్పుడు గారెలు పెడతారు, దద్దోజనం పెడతారు. దద్దోజనం కూడా ఏంటంటే లైఫ్లో ఎదగలేకపోతున్నాము, ఏమీ మూమెంట్ రావట్లేదు, దద్దోజనం పెడతారు. అలాగా ఒక్కొక్కరు. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే అమ్మవారికి అన్ని శాకాంబరి అమ్మవారిని మీరు చూసే ఉంటారు, అన్ని కాయగూరలతో అలంకరణ చేస్తారు, వ్యాపార అభివృద్ధి కోసం చేస్తారు. అలా ఏంటంటే ఇక్కడ మనం ఏమి చేస్తున్నాము, ఏ వస్త్రం కడుతున్నాము, ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీరు ఎంత భక్తితో చేస్తున్నారు, మీరు మొత్తం బంగారు పుష్పాలతో చేసినా కూడా మీకు కనుక అక్కడ మనసు కనెక్ట్ అవ్వకపోతే అమ్మవారి అనుగ్రహం మనకి 1% కూడా ఉండదు. చాలా మంది అంటుంటారు, ఏమండి మేము నవరాత్రులు పాటిస్తుంటాం కానీ మాకేం అనుగ్రహం లేదు. అసలు నీ మనసు ఎక్కడ కనెక్ట్ అయింది, ఎంతసేపు ఇది పాటించాం ఇది రాలేదు, ఇది పాటించాం ఇది రాలేదు, నువ్వు ఎంతసేపు ఈ షేర్ మార్కెట్ ఈ షేర్ కొన్నావు ఇది పెరగలేదేంటి, బిజినెస్ లా చూస్తున్నారు, ఏటీఎం కార్డు లాగో ఏటీఎం మిషన్ లాగో చూస్తున్నారు భగవంతుని చూసే కోణమే అది కాదు అసలు. అది ఎంత రాంగ్ వే అంటే చూడడం, ఒక తల్లి పిల్లవాడిని నేను ఇది పెడుతున్నా కాబట్టి నువ్వు పెద్ద అయ్యాక నాకు మరి గాజులు కొంటావా లేకపోతే నాకు బిల్డింగ్ కొంటావా అని చూసినట్టే ఉంటుంది. మనం అసలు ఒక తల్లి అలా చూడదు ఎప్పుడు కూడా పిల్లవాడిని, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, బాగుండాలి వాడికి నేనేం చేసి పెట్టగలను. ఇప్పుడు మీరు ఉన్నారు ఏమంటే నేను 1 గంటకల్లా మళ్ళీ వెళ్ళిపోవాలి ఎందుకంటే పిల్లలకి అన్నం పెట్టాలన్నారు, అది కోట్ల రూపాయల కంటే ఎక్కువ మీకు అది, అవునా కదా? ఎందుకు అంటే అదంతా అది మనసులో నుంచి రావాలి, మీకు ఎవరో చెప్పక్కర్లేదు. మీకు ఏమన్నా 1 గంటకి మీరు అన్నం పెడతారుగా మా పిల్లలకి మీకు ఎవరైనా చెప్పాలా? మీ మనసు లోపల నుంచి ఎట్లా వస్తుందో అలాగే మనకు కూడా ఏంటంటే మనసు నుంచి రావాలి. అమ్మ ఇవాళ నేను దద్దోజనం చేస్తాను, అమ్మవారి బాగా ఇష్టం కదా, బాగా చేద్దాం అమ్మ అంటే. నిజంగా అమ్మవారు ఒక పిల్లవాడి చేస్తే ఆ పిల్లవాడితో ఎలా ఆనందిస్తాడని మనం ఫీల్ అయ్యి అమ్మవారి ఒక తల్లి పిల్లడికి ఎలా చేస్తుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నేను ఈరోజు ఇవన్నీ కలిపి చేస్తాను. ఎందుకంటే ఇవాళ అమ్మవారికి చేసేటువంటి దాంట్లో ఈ యొక్క కిస్మిస్లు వేస్తాను, లేకపోతే పలానా ఇవి వేస్తాను, ఈసారి ఇలా తాలింపు వేసి చేస్తాను, అమ్మవారికి బాగుంటుంది అంటే. ఎంతసేపు మన కాన్సెప్ట్ మనం తింటున్నామని కాదు, అమ్మవారికి ఎలా పెట్టాలి అని అమ్మవారికి వేస్తాను, అమ్మవారికి చేస్తాను, ఇది ఈ కాన్సెప్ట్తో వెళ్ళాలి.
ఎంతసేపు ఈ నవరాత్రులు చేశాక మనకి ఈ సంవత్సరం ఏమిటి మరి ₹1,00,00,000 కలిసి రాలేదే, ఇది కాదు. అంతే, మనం ఎంత భక్తిగా చేసాము, నిష్టగా. భక్తిగా నిష్టగా నీ బాధ్యత. అంతే నువ్వు నీ కర్మను తొలగించుకోవడానికి చేస్తున్నావు, అంతే. నువ్వు ఒక కృతజ్ఞతా భావంతో చేస్తున్నావు అనేదే ముఖ్యం. కానీ ఈ నవరాత్రులు చేస్తున్నా ఈ పని అయిపోవాలరా బాబు ఎలాగే నవరాత్రులు చేస్తానంటే అది నువ్వు పని అవడం కోసం చేస్తున్నావు, భక్తితో ఎక్కడ చేస్తున్నావు. అవును, అంతే. భక్తి ప్రధానము పాప అన్ని చెప్తా ఉన్నారు. ఆఖరి శ్రీకృష్ణ పరమాత్మ ఓపెన్గా చెప్పేశాడు వీళ్ళకి, నేను చెప్తే కూడా అర్థం కాదేమో అని. మీరు పత్రమైనను పుష్పమైనను ఫలమైనను ఉదకమైనను ఫలాపేక్ష రహితంగా, అంటే మీరేమీ ఫలితం ఆశించకుండా నాకు కనుక ఇచ్చినట్లయితే నేను దాన్ని ప్రీతితో స్వీకరిస్తున్నా అన్నాడు. అంటే ఆయన స్వీకరించాలంటే ఫస్ట్ మనం ఏమి ఎక్స్పెక్టేషన్ లేకుండా ఇవ్వాలి. ఆయన ఎప్పుడైతే స్వీకరిస్తాడో ఎప్పుడు కూడా దేవత రుణం ఉంచుకోదు, వెంటనే రిజల్ట్ ఇచ్చేస్తుంది. అసలు మనం ఇచ్చేటప్పుడే పెట్టేటప్పుడే నాకు ఇది కావాలని మనం పెడితే అసలు రాదండి. అసలు మీకు రిజల్ట్స్ రాకపోవడానికి కారణం ఏంటంటే శివరాత్రిలో శివరాత్రి సమయంలో బిల్వపత్రాలతో పూజలు చేసినా, ఈ నవరాత్రులు చేసినా, ఇంకోటి వారాహి జయంతి వస్తుందనో ఇంకోటనో చేసినా, నేను చెప్పేది ఒకటే, మీరు ఫలితం ఆశించి చేయకండి దయచేసి, మీకు దండం పెడతా అని చెప్తా అందరికీ. ఫలితం ఆశించి చేస్తే రాదది, ఫలాపేక్ష రహితంగా అని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. మీరు ఫలాపేక్షంతో చేస్తే రాదు. మరి సంకల్పం ఎందుకు చెప్పుకుంటున్నారు, మీ సంతృప్తి కోసం చెప్పుకుంటున్నారు, ఆయన ఇస్తాడు. మీరు నా ఉద్దేశం ఏంటంటే మీరు ఒక బిడ్డ తల్లి నుంచి ఇది రావాలని ఎక్స్పెక్ట్ చేయక్కర్లే. ఇప్పుడు మీ పిల్లలు ఎక్స్పెక్ట్ చేస్తే పెడుతున్నారా మధ్యాహ్నం భోజనం, మీరు ఆటోమేటిక్ పెడుతున్నారా? అలాగే తల్లి ఆటోమేటిక్ ఎలా ఇస్తుందో దేవత ఇస్తుంది, మీరు ఎక్స్పెక్ట్ చేయక్కర్లే. బాధ చెప్పుకోండి. ఎలా అయితే పిల్లవాడు అమ్మ నాకు ఆకలేస్తుంది అని మీరు ఏం చేస్తారు, గబగబా వెళ్ళిపోయి ఎన్ని పనులను పక్కన పడేసి వండేసి పెడతారు లేదా? అలా మీరు చెప్పుకోండి. చెప్పుకోవడం వేరు, నాకు ఇది కావాలని డిమాండ్ చేయడం వేరు. బాగా అలసిపోయి ఉన్నారు, మొత్తం చక్కగా 9 గంటలకు బిర్యానీ పెట్టారు మీ పిల్లలకి, తినేసిన తర్వాత మళ్ళీ 10వ గంటకి లేచి అమ్మ నాకు ఇంకో బిర్యానీ కావాలి ఇప్పుడు వండి పెడతావాటే మీకు ఎలా ఉంటుంది, ఒళ్ళు మండిపోద్ది. అవునా కదా? అలాగే మనం చేసే మిస్టేక్స్ ఏంటంటే అన్నీ ఆవిడ ఇచ్చినా కానీ ఇంకా ఏదో కావాలి. ఏంటిది అంతూ పొంతూ ఉండద్దా? కష్టంలో ఉన్నాము, తప్పు లేదమ్మా. మనం కష్టంలో ఉన్నాము, అమ్మవారికి చెప్పుకోవాలి, అమ్మ ఇది పరిస్థితి, మా పిల్లవాడు ఏంటో చదవట్లేదు, మాకు ఇన్ని అప్పులు ఉన్నాయి తల్లి, ఏంటో అర్థం కావట్లేదు, నువ్వు ఉన్నావనే ధైర్యంతో ముందుకెళ్తున్నావు, నువ్వు ఉన్నావనే ధైర్యంతో నేను స్టెప్ వేస్తున్నాను చెప్పుకోవడం వేరు. నాకు ఇది నువ్వు తీర్చిపెట్టు, నాకు ఇది చేయాలి, అది కావాలి, ఇది కావాలి, ఇగో నేను అందుకే ఈ మొక్కు తీరుస్తున్నాను, ఇవి చేయకూడదు అంటారు నేను. అది చాలా పెద్ద బ్లండర్ మిస్టేక్. అలా చేయడం వల్ల ఇంకా దేవతా శాపానికి గురవుతారు వాళ్ళు, అనుగ్రహం పక్క పోయి. ఓకే గురుగారు, చాలా క్లియర్గా చెప్పారు. సో విన్నారు కదండి, దేవీ నవరాత్రుల గురించి మనం పాటించాల్సిన నియమాల గురించి గురుగారు ఎంతో చక్కగా తెలియజేశారు. ఇదేనండి ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః.